మూవీ హెడ్లైన్స్. కార్తికేయుడిగా అల్లు అర్జున్, త్రివిక్రమ్ అల్లు అర్జున్ కొత్త సినిమా వివరాలు ఇవే. స్పిరిట్ లుక్ కోసం ప్రభాస్ ను తీర్చిదిద్దుతున్న సందీప్ వంగ. ఏది చెప్పినా చెయ్యాలి. విశ్వంబర డేట్ ఫిక్స్ అయిందా? మే 9న ప్రేక్షకుల ముందుకు రానుందా? రాజమౌళి సినిమాలో విలన్ గా స్టార్ హీరో ఎన్టీఆర్, హృతిక్ రోషన్. వార్ 2 లో మహేష్ బాబు. రాజమౌళి పర్మిషన్ ఇచ్చాడా? ఓటీటీలోకి పుష్ప 2 ది రూల్ డేట్ ఫిక్స్ అయినట్లేనా? కన్నప్పలో నందీశ్వరుడిగా ప్రభాస్. ఫస్ట్ లుక్ ఎలా ఉందంటే సంక్రాంతికి వస్తున్న 13 రోజుల కలెక్షన్స్ లెక్కలివే. వెంకీమామ 500 కోట్ల వరకు ఆగేదేలే. హరిహర వీరమల్లు నుంచి బాబీ డియోల్ ఫస్ట్ లుక్ రిలీజ్. వేటగాడిని లాక్ చేసిన రాజమౌళి. SSMB 29 షూటింగ్ స్టార్ట్. టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ ఇంట్రెస్టింగ్ కాంబోలో ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్. ఇప్పటికే ఇద్దరి కాంబోలో వచ్చిన జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి మంచి హిట్స్ గా నిలిచాయి. ఇక త్రివిక్రమ్ బన్నీ మరోసారి అల్లు అర్జున్ 22 ప్రాజెక్టు రాబోతున్నారని తెలిసిందే. చాలా రోజుల తర్వాత ఈ ప్రాజెక్టు కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. శివపార్వతుల పుత్రుడు లార్డ్ కార్తికేయ ప్రయాణం నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా సోషియో మైథలాజికల్ ఫ్యాంటసీ నేపథ్యంలో ఉండబోతున్న ఇండస్ట్రీ సర్కిల్ లో రౌండప్ చేస్తోంది. ఈ మూవీ తండ్రి కొడుకుల పునకలయిక చూపించబోతుందంట. ఇంకేంటి మరి, ఇదే నిజమైతే మాటల మాంత్రికుడిగా పేరున్న త్రివిక్రమ్ కాంపౌండ్ నుంచి మరో బ్లాక్ బస్టర్ ఖాయమైనట్టేనని తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు. గాడ్ ఆఫ్ వార్ టైటిల్ తో రాబోతున్న ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించనున్నారని ఇన్సైడ్ టాక్. అల్లు అర్జున్ 22 అనౌన్స్మెంట్ వీడియో కూడా త్వరలోనే రిలీజ్ చేయబోతున్నట్టు ఫిలిం నగర్ సర్కిల్ లో సమాచారం. టాలీవుడ్ డైరెక్టర్ SS రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో ఒక సినిమా రానున్న విషయం తెలిసిందే. SSMB 29 అంటూ వస్తున్న ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని మహేష్ బాబు ఫ్యాన్స్, ఇటు మూవీ లవర్స్ తెగ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుంటుంది. ఈ నేపథ్యంలో మూవీ నుంచి సాలిడ్ అప్డేట్ ను పంచుకున్నారు దర్శకుడు రాజమౌళి. ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయినట్లు చెబుతూ ఒక వీడియోని విడుదల చేశారు రాజమౌళి. ఈ వీడియోలో సింహాన్ని ఎటు వెళ్లకుండా బోన్ లో లాక్ చేసినట్లు పాస్పోర్ట్ చూపిస్తున్న వీడియో విడుదల చేశారు. దీనికి క్యాప్చర్ అనే క్యాప్షన్ పెట్టారు. అయితే ఈ వీడియోతో తాజాగా ఈ మూవీ పట్టాలేకపోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు తన పోస్ట్ తో ఖరారు చేసింది. మరోవైపు ఈ వీడియోపై మహేష్ బాబు, ప్రియాంక చోప్రా స్పందించారు. మహేష్ బాబు స్పందిస్తూ, ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను, పోకిరిలోని డైలాగును కామెంట్ చేశారు. అడ్వెంచరస్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే కథతో వస్తుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ RC16. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ మూవీ ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అవ్వగా మైసూరులో రామ్ చరణ్ పై కీలకమైన సన్నివేశాలు తెరకెక్కించారు మేకర్స్. ఇదిలా ఉంటే సినిమా నుంచి మ్యూజిక్ డైరెక్టర్ మారినట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఆస్కార్ విన్నర్ AR రెహమాన్ ఈ మూవీ నుంచి తప్పుకోవడంతో ఆ ప్లేస్ లోకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ని తీసుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై మూవీ యూనిట్ లేటెస్ట్ గా క్లారిటీ ఇచ్చింది. ఈ రూమర్స్ ఫేక్ అంటూ వెల్లడించింది. ఇలాంటి రూమర్స్ ను షేర్ చేయొద్దని, అలాగే వీటిని నమ్మొద్దని ఫ్యాన్స్ కు విజ్ఞప్తి చేసింది. మరోవైపు ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ 27 నుంచి ప్రారంభం కానుంది. RC16 లో జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇంతకీ జగ్గుబాయ్ ఈ మూవీలో ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నాడన్నది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు మీర్జాపూర్ వెబ్ సిరీస్ లో మున్నాబాయిగా నటించిన దివ్యేంద్ర శర్మ కీలక పాత్రలో నటిస్తున్నాడు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తుండగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ హరిహర వీరమల్లు పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా 2 పార్ట్లుగా రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఫస్ట్ పార్ట్ శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. మరోవైపు ఈ సినిమాను 2025 మార్చి 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మూవీ యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఇక విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రమోషన్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఇప్పటికే మూవీ నుంచి పవన్ కళ్యాణ్ పాడిన ఫస్ట్ సింగిల్ మాట వినాలి అనే సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ లో నటిస్తున్న బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ బర్త్డే సందర్భంగా బాబీ ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది. జ్యోతికృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా 2 భాగాలుగా వస్తున్న ఈ మూవీ మొదటి పాటు హరిహర వీరమల్లు స్వాడ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ మూవీలో నిధి అగర్వాల్ ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తోంది. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సినిమాకి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. విక్టర్ వెంకటేష్ హీరోగా అనిల్ రావుపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్న మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల రూపంలో అదరగొడుతోంది. ఈ సినిమా 15 రోజుల్లో ఏకంగా 300 కోట్ల కలెక్షన్లు సొంతం చేసుకుంది. ఈ మధ్య కాలంలో ఈ స్థాయిలో షేర్ కలెక్షన్స్ ను సొంతం చేసుకున్న సీనియర్ హీరో సంక్రాంతికి వస్తున్నాం అనే చెప్పాలి. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి పర్ఫార్మెన్స్ లకు మంచి మార్కులు పడ్డాయి. విక్టర్ వెంకటేష్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. సంక్రాంతికి వస్తున్న మూవీ ఫుల్ రన్ టైమ్ లో సులువుగానే 500 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను సాధించే ఛాన్స్ అయితే ఉంది. గతేడాది హనుమాన్ మూవీ సాధించిన కలెక్షన్స్ ను ఈ సినిమా బ్రేక్ చేస్తుందేమో చూడాల్సి ఉంది. కన్నప్ప మూవీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. మంచు విష్ణు టైటిల్ రోల్ లో పోషిస్తున్న ఈ సినిమాలో వివిధ భాషలకు చెందిన స్టార్ యాక్టర్స్ యాక్ట్ చేస్తున్నారు. శివపార్వతులుగా అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ కనిపించనున్నారు. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన వారిద్దరి క్యారెక్టర్ల తాలూకు ఫస్ట్ లుక్ పోస్టర్స్ కు మంచి స్పందన లభించింది. దాంతో సినిమాలో ప్రభాస్ పాత్ర విశేషాలతో పాటు ఆయన ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతుందని డార్లింగ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫిబ్రవరి 3న ప్రభాస్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయబోతున్నామని మేకర్స్ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. అయితే ఇందులో ప్రభాస్ క్యారెక్టర్ గురించి ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సినిమాలో ప్రభాస్ మానవ రూపంలో కనిపించే నందీశ్వరుడి పాత్రను పోషించారని తెలిసింది. ఆయన క్యారెక్టర్ రన్ టైం కూడా ఎక్కువగానే ఉంటుందని చెబుతున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని మంచు మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. జూనియర్ NTR, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న ప్రాజెక్ట్ వార్ 2
ఆయన్ ముఖర్జీ డైరెక్షన్ లో స్పై జోనర్ లో తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ ఫీమేల్ లీడ్ రోల్ లో యాక్ట్ చేస్తున్నారు. మూవీ లవర్స్ అండ్ ఫ్యాన్స్ కు థ్రిల్లింగ్ ట్విస్ట్ ఇచ్చేలా టాలీవుడ్ స్టార్ యాక్టర్ మహేష్ బాబు కూడా ఈ సినిమాలో భాగం కాబోతున్నాడన్న వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఇందులో మహేష్ బాబు నటించడం లేదని వార్ 2 తెలుగు వర్షన్ వాయిస్ అందించబోతున్నారు. అంతేకాదు హిందీ వర్షన్ కు రణబీర్ కపూర్ వాయిస్ అందించబోతున్నాడంట. దీనిపై అధికారిక ప్రకటన రావడమే తరువాయని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే వార్ 2 జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు కాంబోలో రాబోతున్న రెండో సినిమా కానుంది. మహేష్ బాబు ఇప్పటికే తారక్ నటించిన బాద్షా సినిమాకు వాయిస్ ఓవర్ అందించాడని తెలిసిందే. ఇప్పటికే మేకర్స్ షేర్ చేసిన వార్ 2 గ్లిప్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ మూవీని 2025 ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో విడుదల చేయనున్నారు. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా పాన్ వరల్డ్ అడ్వెంచరస్ మూవీ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. లేటెస్ట్ గా హైదరాబాద్ లో షూటింగ్ కూడా మొదలైంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ తో పాటు హాలీవుడ్ స్టార్స్ కూడా నటించబోతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా విలన్ క్యారెక్టర్ ఎవరు పోషిస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. రాజమౌళి తన సినిమాలో విలన్ క్యారెక్టర్స్ ని అత్యంత శక్తివంతులుగా చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలో విలన్ క్యారెక్టర్ ఎవరనేది అభిమానుల్లో ఆత్రం పెంచుతున్న మలయాళీ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటించనున్నారని అంటున్నారు. విషయంపై ఆయన స్పందించారు. ప్రజెంట్ ఈ అంశానికి సంబంధించిన డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అన్ని ఫైనలైజ్ అయ్యాక మూవీ యూనిట్ ఆ వివరాలను మీతో పంచుకుంటుంది అని సమాధానం ఇచ్చారు. దీంతో ఆయన ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ ను పోషించే అవకాశం ఉందని తెలుస్తోంది. రాజమౌళి మహేష్ బాబు సినిమాలో విలన్ గా బాలీవుడ్ యాక్టర్ జాన్ అబ్రహాం పేరును కూడా పరిశీలిస్తున్నారు. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన విశ్వంబర వాయిదా పడ్డ విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల కోసం మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఆతృతంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మూవీ పోస్టర్స్ అండ్ క్లిప్స్ సినిమాపై భారీ హైప్ పెరిగింది. బింబిసారా ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో సోషియో ఫ్యాంటసీ రూపంలో విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాని మే 9న విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే మరికొన్ని రోజుల్లో ఈ విషయంపై మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తున్నారు. అయితే ఈ మూవీలో హీరోయిన్ గా త్రిష యాక్ట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ హీరోగా కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ తెరకెక్కబోతున్న విషయం తెలిసింది. ప్రజెంట్ ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్ మీద వెళ్తుందని తెలిసింది. ఎన్టీఆర్ ను అత్యంత శక్తివంతంగా ఆవిష్కరిస్తూ ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాకు డ్రాగన్ అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. త్వరలో టైటిల్ ను అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రజెంట్ రాజాసాబ్ ఫౌజీ మూవీ షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు ప్రభాస్. తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ మూవీ షూటింగ్ లో జాయిన్ కాబోతున్నారు. ఈ సినిమా ఫిబ్రవరిలో స్టార్ట్ చేస్తున్నారు. మే నెలలో సెట్స్ మీదకి వెళ్లనుందని తెలిసింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసే పనిలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు. పోలీస్ జోనర్ సినిమాల్లో ఇప్పటి వరకు రాని వినూత్నమైన కాన్సెప్ట్ తో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తున్నారని తెలిసింది. ఈ సినిమా కోసం ప్రభాస్ ఇంటెన్స్ ఫిజికల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారంట. పోలీస్ క్యారెక్టర్ లో మరింత స్లిమ్ గా ఫిట్నెస్ గా కనిపించేందుకు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ చెప్పిన విధంగా పూర్తి మేకోవర్ కు సిద్ధం అవుతున్నారంట ప్రభాస్. ఈ సినిమాను 2026లోనే రిలీజ్ చేయాలని సందీప్ రెడ్డి వంగ నిర్ణయించుకున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ యాక్ట్ చేసిన ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప 2 ది రూల్. పుష్ప పార్ట్ 1 సినిమాకి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించాడు. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ టాలీవుడ్ తో పాటు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద అన్ని రికార్డులను తిరగరాసింది. కేవలం హిందీలోనే 900 కోట్లకు పైగా వసూలును రాబట్టి ఈ మూవీ వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు 1850 కోట్లకు పైగా వసూలును రాబట్టింది. మరోవైపు లేటెస్ట్ గా పుష్ప రీలోడెడ్ వర్షన్ అంటూ 20 నిమిషాలు అదనంగా జోడించడంతో మళ్ళీ థియేటర్స్ కు క్యూ కడుతున్నారు జనాలు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా, ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఓటీటీ ప్రేక్షకులు తెగ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా జనవరి 30 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఓటీటీ వర్షన్ లో రన్ టైం దాదాపు 3 గంటల 40 నిమిషాలు ఉన్నది. థియేటర్ వర్షన్ 3 గంటల 20 నిమిషాలు రన్ అవ్వగా దీనికి అదనంగా 24 నిమిషాలు ఓటీటీకి జోడించారు.